నమస్తే. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు ముందు నుంచి ఆ మాటకొస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి చర్చ జరుగుతూనే ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు వారు డిమాండ్ చేస్తున్న మేరకు ఇస్తామని అంటున్నారు. కానీ ఆచరణలో అది కనిపించట్లేదు. ఎందుకు? ఆ కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ఒక అడుగు ముందుకేసి దాన్ని చట్టం చేయకపోయినా సరే పార్టీగా ఇస్తామని అన్నారు. మరి ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? సర్పంచ్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. ఈ సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్తో పాటు రాజకీయ పార్టీల ఆలోచన ఏమిటి? బీసీలు ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో వీటికి సంబంధించిన విషయాలపై మాట్లాడదాం. మన దగ్గర కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. మనం బహుశా కొద్ది నెలల కింద మాట్లాడుకున్నప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా మాట్లాడుకున్నాం. ఎస్ ఆ రోజు మనం మాట్లాడుకున్న దానికి ఇప్పటికి పెద్దగా తేడా ఏమి లేదు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకు ఏమైందంటారు కారణం? అంటే ఆ రోజు మనం మాట్లాడుకున్న సమయంలో యాక్చువల్లీ దిస్ వార్ ఫేర్లో గవర్నమెంట్ వాజ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ద 42. అంటే దానికి సంబంధించి మనం మాట్లాడుకున్న సమయంలో చివరికి ఆర్డినెన్స్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా గవర్నర్ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర తొక్కివేయబడ్డాయి. సో దాంతో ఇంకా అనివార్య కారణంగా సర్పంచ్ ఎలక్షన్స్ యొక్క డ్యూ డేటు, తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్, వీటన్నిటి దృష్ట్యా సర్పంచ్ ఎలక్షన్స్కు గవర్నమెంట్ పోక తప్పలేదు. గవర్నమెంట్కు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ 42ను చట్టబద్ధం చేసి పోవాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము, దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకెళ్ళింది. కానీ అడ్డంకులు అనేటువంటివి 2-3 రకాలు. ఒకటి, రాజ్యాంగపరంగా సెన్సెస్ ఎవరు చేయాలా, కులగణన ఎవరు చేయాలా అనే దాంట్లో ఇప్పటికి కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు క్లారిటీ లేదు. బీహార్ని మనం ఎదురుగా తీసుకుంటే, బీహార్ మొత్తం చేసిన తర్వాత అసలు మీరు కులగణన చేయడానికి, జనగణన చేయడానికి మీకు హక్కు ఎక్కడిది, మీరు సర్వే మాత్రమే చేసినారు కాబట్టి మేము ఇవ్వలేమన్నారు. సుప్రీంకోర్టు పెట్టిన నియమాల ప్రకారం చేసిన. ఇంకా కర్ణాటకలో కొంచెం ముందే ఆగిపోయింది, మహారాష్ట్రలో కూడా ముందే ఆగిపోయింది, రాజస్థాన్లో ముందే ఆగిపోయినాయి. సో వివిధ రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే, కేంద్రం ఒక మాట అంది, మీ పరిధిలో ఉంది, మొత్తం దేశమంతా కామన్ కులాలు కాదు, ఒక కులం, ఒక రాష్ట్రంలో ఒక కులం ఎస్సీలో ఉంటే ఇంకో దగ్గర బీసీలో ఉంది, ఇంకో దగ్గర ఎస్టీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనదే తీసుకుందాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. లంబాడాలు మన దగ్గర ఎస్టీలో ఉన్నారు. అది ఇందిరాగాంధీ పుణ్యమా అని ఇక్కడ ఎస్టీలో కలిపినాం. సో మహానుభావురాలు ఆమె ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఎస్టీలో కలిపి. మన పక్కనున్న కర్ణాటకలో దే ఆర్ ఎస్సీస్, షెడ్యూల్ క్యాస్ట్. సేమ్ హిస్టరీ, సేమ్ ఇదే వేషాధారణ, సేమ్ బంజారా లంబాడా జాతి. ఓకే. మనకు కొద్దిగా పైన ఉన్నటువంటి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో దే ఆర్ ఓబీసీస్. వీళ్ళే సేమ్, వీళ్ళే ఇదే వేషాధారణ, ఇదే జీవన విధానం, వీళ్ళే అన్ని ఇదే విధానము. భాష కూడా బంజారా భాష వాళ్ళకు ఒకటి, వాళ్ళ ఒక కామన్ భాష. అదే మనకు బెల్లయ్య నాయక్ గారు వీళ్ళంతా లీడ్ చేసింది మనం చూసినాం. సో కాబట్టి దీని దృష్ట్యా మీరు మీ రాష్ట్రాల వల్ల కులగణన చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది. ఏ సందర్భం అంటే, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ చేసింది, మొత్తం కులగణన చేయాలంటే. నో మేము కులగణన చెయ్యం, చేస్తే డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి మేము కులగణన చేయమని చివరికి సుప్రీంకోర్టులో కేంద్రము 2వ టర్మ్లో వాళ్ళ గవర్నమెంట్ నడుస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టులో స్వయంగా కేంద్ర ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా ఒక అఫిడవిట్ తాడి, అంటే చెయ్యము, మేము వీఆర్ గివింగ్ ద ఫ్రీడమ్ టు ది స్టేట్స్, చేసుకోమని. చేసుకున్న తర్వాత మళ్ళీ మెలిక పెట్టినారు. మెలిక ఎవరు? కేంద్రం డైరెక్ట్ పెట్టాల. కేంద్రం పెట్టింది కేవలము తెలంగాణ విషయంలోనే, మిగతా రాష్ట్రాల విషయంలో కేంద్రం పెట్టలే. అది అటకాయించింది ఎక్కడ అంటే సుప్రీంకోర్టుని. సో ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషను రాజ్యాంగ భద్రత కోసము అది గ్రామ స్థాయిలో, అంటే లోకల్ బాడీస్లో కావచ్చు, లేదా చట్టసభలో కావచ్చు, అడ్డుకునే సైంధవుడు ఎవరనంటే ఈ దేశ కోర్టులే. సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని హైకోర్టు దాకా వాళ్ళే అడ్డుకుంటున్నారు. వాళ్ళే ఎస్ అంటున్నారు, వాళ్ళే నో అంటున్నారు.
సో ఇది క్లారిటీ వాళ్ళకు కూడా లేదు. సో మేము కూడా ఇక్కడ తెలంగాణలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కులగణన చేపట్టినాం. దానికి డెడికేషన్ కమిషన్ ఏమంటే అదే వేసినాము, ఎక్స్పోర్ట్ కమిటీ ఏమంటే అదే వేసినాము. తర్వాత మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టమంటే బిల్లు పెట్టినాము. ఆ బిల్లు తర్వాత గవర్నర్ గారికి పంపమంటే అక్కడ పంపించినాము. దాని తర్వాత ఫైనల్గా కూడా ఇంకొక అడ్డంకి, కేంద్రం ఒక అడ్డంకి, కోర్టులో ఒక అడ్డంకి అంటే థర్డ్ పర్సన్ అంటే ఎవరైతే ఈ రిజర్వేషన్ పెట్టిన కారణంగా నష్టపోరు కానీ తను తినడు దానం చేయడని ఒక సామెత ఉన్నది. వాడు తినడానికి లేదు, అవకాశమే లేదు, అట్లాంటి వాళ్ళు ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు. ఓకే, వాళ్ళు కోర్టులో వేయడం వల్ల అసలు వాళ్ళ యొక్క లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టు గుర్తుంది నాకు, ఇక్కడ వాళ్ళ యొక్క పిటిషన్నే అలో చేయొద్దు కోర్టు. ఎందుకు చేయొద్దు అంటే, నేను బీయింగ్ ఎ లాయర్ నేను ఏం చెప్తున్నా అంటే, కోర్టు ఫస్ట్ నేను కోర్టుకు పోతే హ్యావ్ యూ నాక్డ్ ద ప్రాపర్ డోర్ అని అంటారు. అంటే ప్రాపర్ ఛానల్లో రావాలి. అంటే నేను నాకు కడుపు నొప్పి ఉన్నదనంటే ఆ డాక్టర్ దగ్గర పోవాలి. నువ్వు అక్కడ పోయినవా లేదా అని కోర్టు అడుగుతుంది. నాకేమైనా నష్టం జరుగుతుందని అంటే నేను ఆ సంబంధిత శాఖకు పోయి నేను అప్పీల్ చేసుకోవాలి, అక్కడ పోయినవా లేదా. అసలు నీకు నష్టమే జరుగుతలేదు. ఈ రిజర్వేషన్ పెంచడం వల్ల సోకాల్డ్ ఓసీ లేదా జనరల్ కులాల్లో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు ఏమన్నా నష్టమా? ఎందుకు పోతున్నట్లు మరి వాళ్ళు? నేను చెప్పినా కదా, తను దినోడు దాయం చేయడం ఒక అక్కసు. ఈ వర్గాలకు రిజర్వేషన్ వస్తే వీళ్ళు పొలిటికల్గా ఎదిగితే తరతరాలుగా, వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా మా ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం ఏదైతే ఉన్నదో దానికి గండిపడే అవకాశం ఉన్నది అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన. ఇది కూడా వాళ్ళకి తప్పు ఆలోచన. ఎందుకనంటే నువ్వు అడ్డు పడ్డా పడకపోయినా గండి పడుతుంది. ఎందుకంటే సమాజం మేల్కొంది. ఒకనాటి గుడ్డి సమాజం కాదు, ఎడ్డి సమాజం కాదు. ఎడ్యుకేషన్ నీ ఒక్కరి సొత్తు కాదు. ఒకనాడు బ్రాహ్మణుడు తప్ప ఇంకోడు చదువుకుపోయే పరిస్థితి లేదు. కానీ ఇవాళ అట్లా కాదు కదా. స్వతంత్ర భారతంలో, ప్రజాస్వామ్య భారతంలో, దేశంలో, ప్రపంచం మొత్తంలో అన్ని వర్గాల వాడు చదువుకుంటున్నారు, అన్ని వర్గాల వారు అన్ని నేర్చుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నటువంటి, బీసీ కులాలు ఉన్నటువంటి అనర్గళమైనటువంటి శ్లోకాలు చదివి భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలచ్చ వాయు ప్రదేశాన్ని ఒకనాడు మనం చదవలే, బ్రాహ్మణులు మాత్రమే చదివాను. కానీ ఆయనకంటే గొప్పగా నేను కూడా చదవగలుగుతున్నా. ఎందుకంటే ఎడ్యుకేషన్. సో దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఒక ఏమంటారు, జలస్, ఎక్కడో ఆపాలనేటువంటి ఒక తాపత్రయం. ఆ తాపత్రయంలో ఈ అడ్డంకులు. దీనికి వాళ్ళు తోడేందనంటే కోర్టులు. మీరు ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నారు, మరి మీ పై భాషలు కూడా వాళ్ళే కదా, మీకు ఇబ్బంది కదా? ఇప్పుడు పై భాష కింది భాష అంటే ఏం లేదు. సత్యం సత్యమే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ అసత్యం ప్రియం ప్రియం. తీయగా ఉంటుందని అసత్యం చెప్పొద్దు. సత్యమే చెప్పు కానీ ప్రియంగా చెప్తున్నాను. నేను ప్రియంగానే చెప్తున్నా, నేను తిడతలేను. నాకున్న పై భాషలోనో కింది భాషలోనో లేకపోతే ఆధిపత్య కులాలు నేనేం తిడతలేను. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నా నేను. అయ్యా మీకేం పోతలేదు, అక్కడ అక్షయపాత్ర రెడీగా ఉంది, రిజర్వేషన్ అక్షయపాత్ర, అది నాకు దక్కే అవకాశం ఉంది. నీకైతే అవకాశం లేదు, నీకు నిండిపోయింది, నీ పాత్ర నిండిపోయింది. ఈడబ్ల్యూఎస్ పేరుతోటి నీ పాత్ర, నీకు అవకాశం కంటే నువ్వు 2% కూడా లేనోనికి, అంటే జనాభా పరంగా ఉండొచ్చు కానీ అగ్రవర్ణ పేదలు అనే పదం ఉంది అందులో. అంటే అగ్రవర్ణాలు అనేటువంటి ఆ పదాన్ని నేను ఉపయోగించాను, కానీ ఇప్పుడు వాళ్ళు ఉపయోగించిన కాబట్టి నేను కూడా అది కోడ్ చేయక తప్పదు. ఈ ఆధిపత్య కులాలని నేను అంటున్న అగ్రవర్ణాలు ఏవైతున్నాయో వాళ్ళలో పేదరికంలో ఉన్నది నాట్ మోర్ దెన్ ద 1.52. ఈ 1.5, 1.2 ఇచ్చినట్టు ఏది ఉంటే అది సమంజసంగా ఉండేది రిజర్వేషన్. కానీ అది 10% ఇచ్చేసిండ్రు. ఇక దేనికంటే ఎక్కువ పోయే అవకాశమే లేదు. ఇప్పుడు 1.5 ఇచ్చేది ఉంటే ఇంకొక 0.5 ఇంకొక 1 ఇవ్వమనే అవకాశం. ఏకదమ్ 2% లేని వాళ్ళకు తీసుకుపోయి 10% ఇచ్చినాక ఎగ్జాగరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగిని, ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ మాకు ఇవి ఈ ఇంటెన్సివ్స్ ఇచ్చుకుంటూ పోతారు ప్రమోషన్లో. ఒకటి పోయినాక స్టాగ్నేషన్ అని అంటారు. ఇక స్టాగ్నేషన్ ఆ తర్వాత మాకు రావు. అట్లాగే ఇలా ఓసీలో ఉన్నటువంటి పెద్దలకు, బిడ్డలకు ఇక ఇంతకన్నా 10 కంటే ఎక్కువ పోవు.
ఇక నరేంద్ర మోడీ గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా రేపు రాహుల్ గాంధీ వచ్చినా ఎవరు కూడా దీన్నే ఇంకా తగ్గించాలనేటువంటి డిమాండ్ ఉంది, కానీ దీనికంటే ఎక్కువ పోనప్పుడు రిగైనింగ్ 90%లో వాళ్ళకి రానప్పుడు అది ఎందుకు ఆపాలని ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు తీసుకోవాలనే ప్రయత్నం కాదు ఇక్కడ గమ్మత్తుగా, మాకు కావాలని కొట్లాడ కాదు, వాళ్ళకు వద్దనే కొట్లాడ. ఇది సహజ న్యాయానికి విరుద్ధం. కంట్రీ వైడ్ ఈ ఆలోచన ఉందా, మన తెలుగులోనే ఉందా? అంతటా కంట్రీ వైడ్ అంతా కూడా. అయితే ఇక్కడ ఎక్కువ అడ్డుపడుతున్నారు, ఎందుకంటే మనం సౌత్లో ఈ గొడవ ఎక్కువ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యొక్క ప్రాబల్యం, చైతన్యం ఎక్కువనా ఈ సామాజిక వర్గాలకు? సామాజిక వర్గాల యొక్క చైతన్యం సౌత్లో ఎక్కువ నార్త్లో కంటే. ఇప్పటికి కూడా నార్త్లో అవన్నీ బాంచనే. ఏదో ఒక లల్లు ప్రసాద్, ఏదో ఒక ములాయం సింగ్ యాదవ్, ఏదో మాయావతి గారు, ఒక కాన్షీరామ్ గారు, ఇట్లాంటి మహానుభావులు వచ్చినప్పుడు ఉవ్వెత్తున విప్లవంలాగా తిరుగుబాటు వచ్చింది, కానీ అది మళ్ళీ సబ్సిడీ అవుతుంది. అక్కడ కుల వ్యవస్థ బానిసత్వం ఇంకా ఉందా? 100% ఉంది. ఇవాళ కూడా మీరు రండి, నేను చూపెడతాను. ఉత్తరాదిలో ఇప్పటికి కూడా అదే బానిసత్వం, అంటే అగ్రకుల ఆధిపత్యం 100%. ఇలా బీహార్లో ఇంత గవర్నమెంట్ నితీష్ గారిది ఉన్నా, అంతకుముందు లల్లు ప్రసాద్ ఉన్నా, మీరు ఫీల్డ్కి వెళ్తే బ్రాహ్మణ ఆధిపత్యము ఇక అది వర్ణనాతీతంగా ఉంటుంది ఆ ఆధిపత్యం. మరి నరేంద్ర మోడీ ఇటు చెప్తున్న ఈ వచనాలు ప్రవచనాలు మంచి మాటలు ఇవన్నీ ఆచరణలు ఏం లేవు అక్కడ? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆయనకు ఉండొచ్చు మనసులో, యాజ్ బీసీగా ఆయనకు ఉండొచ్చు సంతోషం ఉండడం, ఒక మార్పు, ఒక ఆయన ప్రధానమంత్రి కావడం కూడా సంతోషమే. ఈ కులం పేరుతో ఇప్పటిదాకా, ఈ బీసీ పేరుతో ఇప్పటిదాకా ప్రధానమంత్రి కాలే. అది కాంగ్రెస్ ఉన్నప్పుడు కాలే, లేకపోతే జనతా పార్టీ ఉన్నప్పుడు కాలే, లేకపోతే అలయన్స్లు ఏమన్నా కూడా కాలే. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చింది, లెట్ అస్ అప్రిషియేట్. ఒక బీసీకి ఇచ్చినది. సో ఆ బీసీకి ఇచ్చిన ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థితిలో ఆయన లేడు. ఆ ప్రాబ్లం ఉందా? 100% ఉంది. ఆయన చుట్టూ అదే వర్గాలైనప్పుడు ఆయన ఒక్కడేం చేస్తాడు? సరే, ప్రయత్నం చేస్తుండొచ్చు. ప్రయత్నంలో భాగంగా నేనైతే అనుకుంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చుట్టూ ఉన్నటువంటి ఒక కోటరీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కంట్రోలింగ్ పవర్నో దాన్ని దాటే కులగణన అనౌన్స్ చేయాల్సి వచ్చింది ఆయనకు. ఎందుకంటే ఆయన కూడా తిరుగుతున్న దేశంలో రాహుల్ గాంధీ తిరుగుతున్నటువంటి, రాహుల్ గాంధీ నుంచి వచ్చిన డిమాండ్ కావచ్చు, రాహుల్ గాంధీ నోట మాట వచ్చినప్పుడు సక్సెస్ అయినటువంటి సందర్భాలు మోడీ గారు కూడా చూసినారు. ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు, మీరు రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు 3 చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదు, మీరు తీసుకుంటారు, తీసుకునే వరకు మేము పోరాటం మేము చేసినా చేయకపోయినా రైతుల పోరాటంతో మీరు తీసుకుంటారని చెప్పినాడు. అక్షరాలు అదే జరిగింది. క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నాడు. ఇదే మాట ఇదంగానే కులగణనకు సంబంధించి కూడా చెప్పినారు. నథింగ్ డూయింగ్, మీరు ఎన్ని చేసినా కూడా మీరు కులగణన చేయక తప్పదు, మీరు చేయకుండా మేము చేస్తాం, అది వేరే విషయం, కానీ మీరే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దేశం జాగృతమైంది, మేల్కొన్నది, సమాజం మేల్కొన్నది, కాబట్టి మీరు చేయాలి. సో మేల్కొన్న విషయం రాహుల్ గాంధీకి తెలిసినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుస్తుంది కదా. అవును. సో మేల్కొన్నది జాతి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడే ఆయన కులగణనకి యాక్సెప్ట్ చేసినారు. స్వతహాగా బీజేపీ తన పాలసీలో వారు అన్నమాట, మొదలన్నమాట ఏమిటంటే, ఇది ప్రజల మధ్య విభజన ఎందుకు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే మనసు మార్చుకొని కులగణన చేస్తాము అని అన్నారు. ఇక్కడ కులగణన విషయం వచ్చి వెస్ట్ బెంగాల్ కానీ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఇప్పటికీ ఆ 2-3 ఉత్పత్తి కులాలు అంటే శూద్రాగ్ర వర్ణానికి సంబంధించిన ఆధిపత్యమే ఉన్నదా? ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతో కొంత చైతన్యంతో ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు. చాలా చైతన్యం. నిజంగా చెప్పాలంటే ద క్రెడిట్ గోస్ టు ఎస్సీ, పర్టికులర్లీ ఎస్సీ చైతన్యం నార్త్లో వచ్చిందంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు కాన్షీరామ్జీ. వారి బీసీల కంటే ఎక్కువ చైతన్యం ఉందా? బీసీల కంటే ఎక్కువ చైతన్యాన్ని అక్కడ తీసుకొచ్చినారు వారు. ఇవాళ కూడా ఎస్సీల చైతన్యం ఉన్నంత బీసీల చైతన్యం లేదు అక్కడ నార్త్లో కూడా ఉంది. ఇక్కడ లిమిటెడ్ కులాలకు పరిమితమైంది అది మీరు అన్నట్టుగా. అంటే ఇప్పుడు యాదవ్స్, కుర్మీస్, కానీ మిగతా ఎంబీసీస్ ఉన్నారనుకో, వాళ్ళలో ఈ చైతన్యం లేదు. అందుకే ఉత్తరప్రదేశ్లో ఎంబీసీ కార్డ్ తోటి గవర్నమెంట్ సెకండ్ టైం వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ ఎంబీసీని ఎంచుకున్నారు, టికెట్లు వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల. అంటే అన్ని కులాల చైతన్యం వచ్చింది. ఆ కులాలలో ఎస్సీల తొందరగా వచ్చింది. ఆ ఎస్సీలు వచ్చిన దాంట్లో కాన్షీరామ్ గారు, మాయావతి గారు వారి యొక్క యోగదానం, బీఎస్పీ పార్టీ యొక్క యోగదానాన్ని మనం తీసిపడేయలేము. సరే, దాని తర్వాత ఏదైనా
వాళ్ళ యొక్క ఆ, ఉత్థానం కిందికి వచ్చిన వాళ్ళ బిగినింగ్ మాత్రం వాళ్ళే. కాలేదు ఇక్కడ మీరు ఉత్తరాది తిరుగుతున్నారు కదా, ఎస్ ఎస్. జిగ్నేష్ మేవాని, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళ ప్రభావం ఎట్లా ఉంది నార్త్లో? మీరు గుజరాత్ తిరిగిండ్రు కదా, గుజరాత్ కూడా నేను ఇన్ఛార్జ్. ఎట్లా ఉంది వాళ్ళ ఇంపాక్ట్ అక్కడ? చక్కటి ప్రభావం. మెవానీ ఇస్ ఎ వెరీ గుడ్ ఫైటర్, యంగ్స్టర్ ఉన్నప్పటికీ ఆయన ఇక మరో కాన్షీరామ్ లాగా అక్కడ పనిచేసినాడు. సో కాబట్టి అతనికి ఇండివిజువల్ ఇమేజ్ వచ్చేసింది, బట్ టోటల్ సమాజం ఆయనతో లేదు. అట్లాగే చంద్రశేఖర్ గారి విషయం వచ్చింది, టోటల్ సమాజం ఆయనతో లేదు. అదే రకంగా ఓబీసీలకు సంబంధించి కొందరు నేతలు ఉన్నారు, అది ములాయం సింగ్ కావచ్చు, ఇంకొక కావచ్చు, కానీ వాళ్ళు రాజకీయంగా లిమిటెడ్ అయిపోవడంతో టోటల్ సమాజం, ఓబీసీ సమాజం వాళ్ళతో లేదు. సో ఈ టోటల్ ఓబీసీ సమాజం కొంత గొప్ప ఒకవైపు నడుస్తుంది అని అంటే అది దక్షిణాదిలో నడుస్తున్నది. అది తమిళనాడులో నడిచింది, 60 ఏళ్ళుగా నడుస్తుంది. కొంత అది మెల్లగా కర్ణాటకకు పాకింది, కర్ణాటక, కేరళకు పాకింది, ఇవాళ తెలంగాణకు కూడా పాకింది. తెలంగాణ గవర్నమెంట్ అది రియలైజ్ అయ్యే రెడ్లు వెలమలు 2 టర్ములలో నెంబర్ 1లో వెలమలు ఉన్నప్పుడు నెంబర్ 2లో రెడ్లు ఉన్నారు 10 ఏళ్ళు, 9.5 సంవత్సరాలు. ఇవాళ నెంబర్ 1లో రెడ్లు ఉన్నారు, నెంబర్ 2లో వెలమలు ఉన్నారు. అంతే, తేడా ఏం కాలే. దొరల్భాయ్ పటేల్ వచ్చినట్టుగానే ఉన్నది, అంతకు పెద్ద ఏం తేడా లేదు. బట్ మిగతా సమాజం, మిగతా సమాజానికి కొంత ఆసరగా, వెన్నుదన్నుగా, భరోసాగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వెస్ట్ బెంగాల్లో మీరు ఇన్ఛార్జ్గా, వెస్ట్ బెంగాల్, ఎస్ ఎస్. వెస్ట్ బెంగాల్లో ఈ కులాధిపత్యం, దాని ప్రభావం ఎట్లా ఉన్నది? కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ అంటే ఒక ఉంటుంది కదా, అట్లాంటి ఆ ప్రభావాలు ఏమైనా? యాక్చువల్లీ కమ్యూనిస్టులే కారణం అక్కడ కులాల యొక్క చైతన్యం రాకపోవడానికి. కమ్యూనిస్టులు కంప్లీట్గా సప్రెస్ చేసి పడేసినారు. ఏ కులం లేదు, మతం లేదు, ఏం లేదు. కులం కుళ్ళురా, మతం మత్తురా అనేటువంటి పాట మనం తెలుగులో విన్నాం కదా, కమ్యూనిస్టులు పాడే పాటనే. సో అది చాలా పశ్చిమ బెంగాల్లో చాలా ఇంపాక్ట్ తోటి, ఏంటంటే గవర్నమెంట్లో ఉంది కాబట్టి ప్రజలలోనే నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క చైతన్యం చాలా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలలో నెంబర్ 1లో వెస్ట్ బెంగాల్. వాళ్ళ మధ్య అవినాభావ ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ ఓబీసీ అంటే ఏందో తెలియని పరిస్థితి ఉంది. నేను ఓబీసీ చైర్మన్ ఉన్నా కదా, ఓబీసీ అని అంటే మా పీసీసీ పేరెంట్ ఓబీసీని ఎక్కడి నుంచి తీసుకురావాలో అంటాడు. అధికారం ఎవరి చేతిలో ఉంది అక్కడ? అధికారం అంతా కూడా అప్పర్ క్యాస్ట్ చేతిలోనే ఉన్నది, సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్. ఈవెన్ దో కమ్యూనిస్టులు అయినా వాళ్ళ చేతిలో, బీజేపీ అయినా, తృణమూల్ అయినా, బీజేపీ ఇప్పుడున్న లీడర్ సువేంద్ర ఎవరు, ఆయన కూడా సోకాల్డ్ ఆధిపత్య కుల. మమతా బెనర్జీ. సో అందరు ఇప్పటికి కూడా అక్కడే. ఈవెన్ ఒడిశా ఆల్సో. ఒడిశాలో బీజేపీని మనం అప్రిషియేట్ చేయాలంటే ఒక ఆదివాసీ ముఖ్యమంత్రి చేయడం అనేది చేసింది ఆదివాసీ నుంచి. అది గ్రేట్. అది గ్రేట్. కానీ మిగతా సమాజం అంతా చైతన్యంగా లేదు, ఎంతైతే మన దగ్గర ఉండదు. సో ఆ చైతన్యాన్ని గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గుర్తించింది కాబట్టే కంపల్సరిగా కాంగ్రెస్ యొక్క సంకల్పం, రాహుల్ గాంధీ యొక్క ఆదేశం, రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్ష, వారి యొక్క జీవిత లక్ష్యం ఓబీసీలో ఎవరి వాటా వాళ్ళకు అనేది ఆయన జీవిత లక్ష్యం అయినది. చాలా బాగుంది. మీరు ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీని చాలా మెచ్చుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అంతకుముందెన్నడూ లేని విధంగా జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచిండ్రు, 200-300 మంది వరకు. అది ఇంతకుముందుకు ఎప్పుడు లేదు అట్లా. లేలే, అంతకుముందు ఇంత సంఖ్య లేదు. ఉన్నారు కానీ ఇంత సంఖ్య లేదు. అంటే ఓ చైతన్యం, చర్చ స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ దిస్ 42% యొక్క బిల్ ఆడ పెడితే, అరే మా కోసం బిల్ ఉన్నది కాబట్టి, సో మేము రేపో మాపో అసలు బిల్గానే వస్తుంది. అయినా నేను ఒక్కటే బీసీలకు చెప్పింది, నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తా బుచ్చన్న గారు. ఇక్కడ ఎస్సీ 19 సీట్లనా అసెంబ్లీలో, ఎస్టీ 12 సీట్లు, 31 రెండు కలిపి 119 కూడా 88 సీట్లు. ఇప్పుడు బీసీలు ఏమంటున్నారంటే, ఆధిపత్య కులాలు ఉన్నటువంటి సోకాల్డ్ గౌడ్లు, వాదవులు, వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలకు డబ్బులు సంపాదించున్నారు. ఏం తక్కువ లేరు, రెడ్లకు వెలమలకు తక్కువ ఏం లేరు. వీళ్ళ దగ్గర కూడా చాలామంది దగ్గర పైసలు ఉన్నాయి. ఎస్సీలలో కూడా కొంతమంది దగ్గర ఉన్న వివేక్ లాంటిలాగా అది 1-2. కానీ బీసీలలో అట్లా కాదు, చాలామంది ఉన్నారు. బీసీలలో చాలామంది ఉన్నారు. అసలు కులమే బాగా డెవలప్ అయినటువంటి పద్మశాలీస్ ఉన్నారు, లేకపోతే గౌడ్స్ ఉన్నారు, సో యాదవ్స్ ఉన్నారు. ఇవాళ మనం చైతన్యం. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఎంతసేపు ఎస్సీలాగా మాకు కూడా రాజ్యాంగబద్ధంగా రావాలి, లేకపోతే ఎస్టీలాగా మాకు లేవు అంటారు. లేవు కాదు, 88 మీయే. 88 జనరల్. 88ని
రెడ్లు వెలుమలు క్లెయిమ్ చేస్తున్నారు. ఒక సందర్భం చెప్తా బుచ్చన్న గారు, ఇదే కాంగ్రెస్ పార్టీలో 88 జనరల్ సీట్లకు 66 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను 66 సీట్లకు ప్రపోజల్ చేసిన సందర్భం ఉన్నది ఇదే కాంగ్రెస్ పార్టీలో. అంటే అన్ని నాయ అనుకుంటున్నాడు ఆయన, జనరల్ కాబట్టి నాయ అనుకుంటున్నాడు. అన్ని నీకు ఇప్పుడు రిజర్వేషన్ లేనప్పుడు జనరల్లో నేను రావాలి కదా, నాకు గౌడ్ ఉన్నా నేను, లేకపోతే ఇంకో యాదవ్ ఉన్నాడు, ఇంకొక ఆయన, వీళ్ళకి జనరల్లోనే పోటీ చేయాలి. అంటే 88 మీకు ఉన్నట్టే కదా, మరి 88లో గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నము మొన్నటిసారి ఫస్ట్ టైము మీరు అన్నట్టుగా 300కు పెరగడానికి కారణం ఏంటంటే చిన్న స్థాయిలో గ్రామాలలో వచ్చింది. అరే 60% 70% ఊళ్ళో మనమే ఉన్నాం, మనం గెలవకుండా ఒక్క 1% 2% లేని వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు అనేటువంటి ఒక చైతన్యం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వచ్చింది. కాబట్టి అందరు జనరల్ సీట్లలో పోటీ చేసిన బీసీలు గెలిచినారు. అంటే ఈ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఇదిగా మీరు చెప్పేది? పిసిసి అధ్యక్షుడు అంతకు మించి పిసిసి అధ్యక్షుడా మహేష్ కుమార్ గౌడ్. అంటే ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు 3 నాయకులకు ఇస్తున్నారు మీరు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు బీసీలైనా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నాయి నగరం, అర్బన్, సెమీ అర్బన్, మెట్రోపాలిటన్, ఇప్పుడు కాస్మోపాలిటన్. వీటిలలో బీసీ ఉద్యోగులు ఉంటారు కదా, బీసీలకు ఎస్సీలకు మధ్య ఈ మధ్య కొంచెం రిలేషన్స్, అంబేద్కర్, పూలే అని లింక్ కదులుస్తున్నది. ఈ ఉద్యోగ వర్గం అంతా కార్పొరేషన్ ఎన్నికల్లో నంబర్ గేమ్ పెంచుతారని అనుకుంటున్నాను మీరు? 100% పెంచుతారు. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎన్నికలలో కూడా మేము పార్టీగా ఆల్రెడీ ఈ ప్రామిస్ 42% ఇస్తాము. గమ్మత్తుగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ జనాభా పట్టణీకరణల తక్కువ ఉన్న దృష్ట్యా ఆ మిత్రుల యొక్క పర్సంటేజ్ ఏదైతే తగ్గిందో అది ఇలా ఓబీసీలకు వచ్చింది, 34 దాకా వచ్చింది. అంటే రాజ్యాంగబద్ధంగానే కాన్స్టిట్యూషనల్గా ఇవాళ పట్టణాలలో 34% ఓబీసీకి వచ్చింది. కానీ మా వాగ్దానం ఏంది 42, కామారెడ్డి వాగ్దానం 42. కానీ ఉన్నది ఎంత 60-70% బీసీలు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మేము మా పిసిసి ప్రెసిడెంట్ గారు పదే చెప్తున్నారు, మన మాట మనకు కంపల్సరీగా మేము పార్టీలో మాట్లాడుతున్నాం, ఇస్తున్నాం. నాకు ఇంటర్నల్గా నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా, జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాకు తెలుసు మ్యాక్సిమం పర్సెంటేజ్ ఇట్ మే గో బై కాంగ్రెస్ కమిట్మెంట్. బయటికి ఇంకేం చెప్పలేదు, కానీ మాకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇట్ మే క్రాస్ 55%. 55% అంటే మేము ఇచ్చే సీట్లే 34 is 34. అది ఎట్లా గీయాల్సిందే, గవర్నమెంట్ పెట్టింది, అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రకారం ఇచ్చినాయి. అవి కాకుండా జనరల్లో ఉన్నటువంటి సీట్లలో ఈ 15-20% మేము ఇస్తున్నాం, ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం. మరి మిగతా వాళ్ళ నుంచి మీరే ఇంత మనం ఇంటర్వ్యూ ప్రారంభంలో అనుకున్నాం కొందరు వ్యతిరేకిస్తున్నారు అని. విత్ ది పార్టీ కూడా వ్యతిరేకిస్తారు, బయట వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మా పార్టీలో వ్యతిరేకిస్తలేరని కాదు, ఆ వ్యతిరేకతను కాదని సీఎం గారు, పిసిసి ప్రెసిడెంట్ పర్టికులర్గా మా ఇన్ఛార్జ్ నటరాజన్ గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మనం చెప్పినాం కాబట్టి ఇవ్వాల్సిందే. ఎక్కడ ఎవరు గెలిచే, బీసీలు గెలిచే అవకాశం ఉన్నది, ఈవెన్ ఎస్సీ గెలిచే అవకాశం ఉన్నది అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా. జనరల్లో ఎస్సీకి అండి అట్లా ఇచ్చినాం, మొన్న గ్రామ పంచాయతీలలో ఇచ్చినాం. అనేక చోట్ల జనరల్లో ఎస్సీలు గెలిచినారు, ఎస్టీలు గెలిచినారు. ఐ కెన్ షో. బీసీలు అయితే కానీ మీరు చెప్పాల్సిన చాలా పెద్ద మార్పు, గ్రామంలో గెలవడం అనేది మామూలు విషయం కాదు. అదే కదా, గ్రామం నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు అది పట్టణాలలో ఆల్రెడీ ఎడ్యుకేట్ అయి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు అన్నట్టు ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఎలివేటెడ్ గ్రూప్ ఇది. ఈ ఎలివేటెడ్ గ్రూప్ మైండ్లో ఆల్రెడీ ఓబీసీ రిజర్వేషన్ అనేటువంటిది రాహుల్ గాంధీ చెప్పినటువంటి మనం పాట మనం అనేటువంటిది మైండ్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ఎక్కువ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభము ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో జరుగుతుంది. అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మాతోటి సరిసమానంగా కొట్లాడింది, చాలా ఫైట్ చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్. ఇవాళ బీజేపీ కూడా పట్టణీకరణ కారణంగా, ఎడ్యుకేటెడ్ ఓటర్ కారణంగా బీజేపీ కూడా గ్రామ పంచాయతీలో ఎంతైతే ఫైట్ ఇచ్చిందో అంత ఫైట్ కంటే ఎక్కువ ఫైట్ ఇస్తుంది. ఈవెన్ దెన్ రెండు పార్టీలు ఫైట్ ఇస్తాయి. టీఆర్ఎస్ ఎట్లాగ ఇస్తుందన్నాను, అలా బీజేపీ కూడా దాని ఫైట్ యొక్క స్టేటస్ పెరుగుతుంది, తీవ్రత పెరుగుతుంది. కానీ మున్సిపల్ చైర్మన్ దాకా రారు వాళ్ళు, అక్కడక్కడ ఉన్నటువంటి ఇది వార్డ్ మెంబర్ దాకా వస్తారు కొంత మేరకు. సో కాబట్టి అయినప్పటికీ కూడా ఈ మున్సిపాలిటీస్లో
నా అంచనా ప్రకారం 80% క్రాస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. అది చైర్మన్స్ కావచ్చు, అది మన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు. ఇది మీకున్న అసలు నేను అనుకోవడం అంచనా సెవెన్ కార్పొరేషన్స్ మేమే గెలుస్తాం. కార్పొరేషన్స్ అన్నీ మేమే గెలుస్తాం. గట్టి నమ్మకంతో ఉన్నారా? ఎస్. దీంట్లో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మేము మా పార్టీని అడుగుతున్నాం. నేను కూడా స్వయంగా చెప్పిన ఎక్కువ మంది బీసీలు ఉన్నారు చూస్తే బీసీలకు 42 కాదు కదా 55 వరకు 50-60 వరకు ఇవ్వమని అడుగుతున్నాం, ఇస్తున్నారు కూడా. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అర్బన్ నగరీకరణ పెరిగింది. తెలంగాణలో పెరిగిన మాట వాస్తవం. మౌలిక సదుపాయాల కల్పన. టీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కి ఓటేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ వేసినా రాబోయే 2 ఏళ్ళు కాంగ్రెసే ఉంటుంది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కి వేయడం వల్ల ప్రయోజనం లేదు, కాంగ్రెస్కే వేద్దాము అనే భావనతో వేస్తారా? 100% మీరు అన్నది 2 అంశాలు. ఫస్ట్ క్వశ్చన్, నగరీకరణ చేయడానికి కారణం టీఆర్ఎస్ అంటున్నారు. కానీ ఎక్కడ లోపం అంటే నగరీకరణలో నెంబర్ ఆఫ్ నగరాలను ప్రకటించుకుంటూ పోయినారు. చిన్న చిన్న గ్రామాలను అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీగా డిక్లేర్ చేసిండ్రు. మా నర్సంపేట ఉంది, నర్సంపేట సెంటర్, ఇది కాన్స్టిట్యూన్సీ సెంటర్ 10 ఏళ్ల కిందనే డిక్లేర్ చేసిండ్రు. వీడికి వచ్చేసి ఇక్కడ షుండూరు అని ఉంటుంది ఒకటి, అచ్చంపేట మొన్న డిక్లేర్ చేసినారు అన్న ఈ మధ్య కాలంలో. మహబూబ్నగర్. దాని మొత్తం ఓటర్ సంఖ్య 9,000 సంథింగ్. అచ్చంపేట ఎస్, చాలా పెద్ద పెరిగి అచ్చంపేట పెద్దగా చాలా పెద్దగా ఎంత పెరిగినా కూడా దాని లీస్ట్ ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో హయ్యెస్ట్ మున్సిపల్ ఓట్లు ఉన్నటువంటిది ఆదిలాబాద్, లీస్ట్ మున్సిపల్ ఓట్లు ఉన్నటువంటిది అచ్చంపేట. అంత తక్కువ. ఇప్పుడు మీరు మేయర్స్గా చేసిండండి కొన్ని పోయినసారి. ఈ బడంగపేట అనేటువంటి దాన్ని మేయర్గా చేసినారు. అక్కడ నీకు వార్డ్ మెంబర్ ఓటు ఎంత తెలుసా అండి? 2,000 ఓట్లు. అదే హైదరాబాద్కి వస్తే 20,000 నుంచి 65,000 దాకా ఒక వార్డు, మేయర్ వార్డు, అంటే మన ఒక డివిజన్. అక్కడ డివిజన్ 2,000. సో ఇట్లా నగరీకరణ చేయడాన్ని మనం ఏమో ఆక్షేపిస్తలేము. కానీ కొన్ని గ్రామాలను దగ్గర చేస్తే దాంట్లో ఒక పెద్ద నష్టం జరిగింది. ఏంటి? ఈ మన్రేగా, మహాత్మా గాంధీ ఇది నేషనల్ ఏదైతే ఉందో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి చట్టం, అది ఆ చట్టానికి తూట్లు పడ్డాయి. అంటే కొన్ని అనాలోచితంగా చేసినారు. తర్వాత మీరు అన్నది ఇది పార్ట్, అనాలోచితంగా చేసిన అనేది ఒక పార్ట్. కానీ నగరీకరణ చేసిన కాబట్టి కొంత సింపతి ఉంది. కానీ వానికి మౌలిక సదుపాయాలను కల్పించలేదు. ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు అని ఒక ఆయన మీకు తెలిసి ఉండాలి, LHPS పేరుతోటి మన తండాలో మన రాజ్యంలో గ్రామ పంచాయతీ చేసింది పోయిన గవర్నమెంట్ క్రెడిట్ వస్తుంది. దాన్ని స్టార్ట్ చేసింది బెల్లయ్య నాయక్. ఆయన చూసుకొని నవ్వుకున్నారు అందరూ. వాళ్ళకి సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళే ఎందరెందరూ నవీన్లో నాకు చెప్పి ఉంటారు. ఎందుకంటే నేను ఆయన ఇద్దరు మంచి మిత్రులం. ఆయన చెప్పేసాడు, పలానా లీడర్ మా వాళ్ళ దగ్గరికి పోతే అరే ఏం బెల్లయ్య ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని లంబాడా జాతికి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లు ఈయన అవహేళన చేసిన సందర్భాలు అప్పట్లో చేసిండు. కానీ ఆయన పట్టుదలతోటి ముందుకు నడిచినాడు. గవర్నమెంట్ సహకరించింది, మొన్న ఇచ్చినారు. అట్లా ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలకు రెవెన్యూ సోర్సెస్ కల్పించలేకపోయింది. అదొక లోపం. వాటిని మీరన్న మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్ అయింది. అది పట్టణాలకు విషయంగా. ఇక రెండో అంశము చాలా కరెక్ట్ మీరు అన్నది. ఇది ఎంత సింపతి ఉన్నా కూడా లోకల్ బాడీస్లో సిట్టింగ్ గవర్నమెంట్కు ఫేవరిజం ఉంటుంది. ఆ ఫేవరిజంలో భాగంగా నగరాలలో ఇంకెక్కువ ఫేవరిజం ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ని కాదని, ఈవెన్ బీజేపీని కాదని మాకేసే అవకాశం ఉన్నది, అది కాంగ్రెస్కి వేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే నిధులు, నేను మాట చెప్పిన మొన్న, నన్ను ప్రచారంలో ఎట్లా ఉండాలంటే నేను చెప్పిన, ప్రభుత్వంతో పంచాయతీ వద్దు, పట్టణాల ప్రగతే ముద్దు, ప్రభుత్వ ప్రజాపాలనకు మద్దతు ఇద్దాం, నగరాల అభివృద్ధికి నిధులు తెద్దాం. స్లోగన్స్ బాగున్నాయి. ఇది నేను రాసిచ్చిన ఇప్పుడు మాకు
మా కోసం, అంతే కదా. ఇప్పుడు నగరానికి రావాలంటే డెఫినెట్గా అది కావాలి. కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే మా పార్టీ ఇంకా పిన్ పాయింటెడ్గా మీ వరకు రావాలా, అంటే మేము ఇంత ఇచ్చినాము అనేటువంటిది అధికారికంగా మా పార్టీ ప్రకటించాలని నేను మా పార్టీ పెద్దలకు అప్పీల్ చేస్తున్నాను. ఇవ్వడమే కాదు, క్లెయిమ్ కూడా చేసుకోవాలా. దాంతోపాటు నేను మిగతా పార్టీలను కూడా అప్పీల్ చేస్తున్నా. ఇట్ ఇస్ అన్ అప్పీల్, డిమాండ్ చేస్తలేదు, అదే అప్పీల్ చేస్తున్నా. మీరు కూడా బీసీలకు ఇస్తే ఇటుబడి మీరు బీసీ మేము బీసీకి ఇచ్చినప్పుడు సరే మీ వాడు గెలిచినా మా వాడు గెలిచినా బీసీ గెలిచి మంచిది. కానీ ఇక్కడ భారత ప్రభుత్వమే కుల విభజన విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ తరాలకు కూడా మంచిదే కదా. తీసుకుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంది. దాంట్లో భాగంగా నిన్న నేను ప్రెస్లో మాట్లాడాను. జనగణనకు సంబంధించి గెజిట్ వచ్చింది మొన్న 22వ తారీఖు నాడు. ఆ గెజిట్లో ఎక్కడ ఓబీసీ కులగణన చేస్తున్నట్టు లేదు. అది అంతే చెప్తున్నారు చేస్తామని, కానీ ఒక విధానం తీసుకుంటే మేము అడిగినాము, కొంతమంది పెద్దలను కూడా అడిగినాము, బీజేపీకి సంబంధించిన పెద్దలను అడిగితే ఇది ఫస్ట్ పేజ్ కేవలం ఇది హౌస్ హోల్డ్ క్యాలిక్యులేషనే, సెకండ్ ఫేజ్లో మేము క్యాస్ట్ అనేది పెడతాము, క్యాస్ట్ సెన్సెస్ అనేది పెడతామని చెప్పినారు. ఇది సంతోషం. ఫస్ట్ ఫేజ్లో పెట్టినందుకు మేము ఆబ్జెక్ట్ చేసినాం నిన్న. మొత్తం దేశంలో ద ఓన్లీ స్టేట్ దట్ ఈస్ తెలంగాణ నుంచి మేము మాత్రమే నిన్న వచ్చిన 22 నాడు వచ్చినటువంటి గెజిట్లో నేను, మా రుద్ర సంతోష్, మా ఓబీసీ టీం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఓబీసీ టీం మేము మాత్రమే పెట్టినాం. ఇమీడియట్గా అది ఢిల్లీ చేరింది. ఢిల్లీ పెద్దలు కూడా మమ్మల్ని అడిగినారు, చెప్పినాం. మేము చెప్తే ఏమన్నారంటే సెకండ్ ఫేజ్లో ఇస్తామంటున్నారు అనేది ఢిల్లీ నుంచి మాకున్న సమాచారం. సో అది సంతోషం. నేనేమంటే అది బీజేపీ ఇస్తుందా కాంగ్రెస్ ఇస్తుందా కాదు, నీడి బాగుపడుతుండ్రా లేదా అనేది ముఖ్యం. ఆ దిశగా మిగతా పార్టీలను కూడా 42 50 అసలు బీజేపీకి ఏం అబ్జెక్షను చెప్తున్నారు, మేము ఇస్తాం. పోయినసారి అయితే వాళ్ళు ముఖ్యమంత్రినే ఇస్తానన్నాము, మొత్తం సీట్లలో మొత్తం 60% మేము ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు. అట్లాంటి వాళ్ళు మరి ఇప్పుడు మున్సిపాలిటీలు ఇవ్వచ్చు కదా. బీజేపీని నేను కిషన్ రెడ్డి గారో లేకపోతే రామచంద్ర గారని అడుగుతున్నాం. నువ్వు ఒక ఓసీ ఉండి, మా దగ్గర కూడా ఓసీ ఉండి మావాడు బీసీలకు చేసిండని మా రేవంత్ రెడ్డి గారిని అంటే పొగుడుతున్నారు. అట్లాగే ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా ఆయన 50% 60% మున్సిపాలిటీలో ఇస్తే కొంత గొప్ప పట్టు ఉన్నది కదా మున్సిపాలిటీస్లో, వాళ్ళకు ఓటింగ్ ఉంది కదా, కాబట్టి అక్కడ ఇస్తే అప్పుడు అప్రిషియేషన్. అట్లాగే టీఆర్ఎస్ బాగా చెప్తుంది, మాకేం అభ్యంతరం లేదు, మేము వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద. అసలు కేసీఆర్ మీకు అనుభవమే కదా, నాకు అనుభవం కదా, ఉద్యమ టైంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 85 నుంచి 90% ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరిగినప్పుడే తెలంగాణ వచ్చిన దానికి సార్థకత అని చెప్పినటువంటి మాటలు అనేక సందర్భాల్లో నేను ఆ మీటింగ్లో ఉన్నా, మీరు జర్నలిస్ట్గా ఆయన సహచరుగా ఉన్నారు. మరి అంత సిన్సియర్గా మీరు ఉన్నప్పుడు మీరు ఇవ్వండి. 3 పార్టీలు ఇస్తే అసలు సమస్య లేదు. మీరు అన్నట్టుగా గ్రామ పంచాయతీలు ఎట్లయితే తెగించి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కొట్లాలని, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తే ఇంకింత ఆ సమాజం బాగుపడే అవకాశం ఉన్నది. ఆ దిశగా అన్ని పార్టీలు, మా పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా తీసుకోవాలి. మా పార్టీ ఆ దిశలో ఉన్నదనేది నేను నమ్మకంగా, నేను ఇంటర్నల్ ప్లానింగ్లో ఉన్నా కాబట్టి, నేను ఒక జిల్లా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నా కాబట్టి, సో మాకు అది స్పష్టమైన ఐడియా ఉన్నది. నేను చాలా నమ్మకంగా, చాలా విశ్వసనీయతతోటి మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి ఆదేశం మేరకు మ్యాక్సిమం మోర్ దెన్ ద 50% 60% దాకా బీసీలకు ఇవాళ వార్డ్ మెంబర్స్ కావచ్చు, డివిజన్ మెంబర్స్ కావచ్చు ఇస్తున్నాం. రేపు చైర్మన్స్లో అయితే తెలుస్తుంది, ఇప్పుడైతే అంత ఈజీగా తెలియదు, బాగా క్యాలిక్యులేట్ చేయాలి 2000 పైన ఉన్నప్పుడు. కానీ రేపు చైర్మన్స్ 116 ఉన్నాయి. 116లలో మోర్ దెన్ 50% మాకు వస్తాయరా, వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు విశ్వసిస్తారు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడకుండా ఉంటాయి, జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు కూడా పొగిడే అవకాశం ఉంటుంది. అట్లాగే మిగతా వాళ్ళు కూడా అది తీసుకోవాలి. మాకే ఎక్కువ వస్తాయి కాబట్టి దాంట్లో ఎక్కువ చూద్దాం ఏమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏమిటి, మిగతా రాజకీయ పార్టీలు ఏ విధానం తీసుకుంటే బాగుంటుందనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.